నీటి సరఫరా పైప్ లైన్లలో లీకేజీలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి అన్నారు. శారదానగర్ పీజీ కళాశాల ఎదుట డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లలో ఏర్పడిన లీకేజీలను మరమ్మతు చేస్తున్న పనులను శనివారం ఆయన అక్కడే కూర్చొని పర్యవేక్షించారు. లీకేజీ కారణంగా ప్రశాంత్ నగర్ నుండి పవర్ హౌస్ కాలనీ వరకు దాదాపుగా 4 డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినందున సాయంత్రంలోపు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రేపటి నుండి నీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని ఆదేశించారు. లీకేజీ ఎవరు గుర్తించినా ఫోన్ నంబర్ 9392483959కు సమాచారం లేదా ఫోటో తీసి లొకేషన్ వాట్సాప్ చేయాలని అన్నారు. మున్సిపల్ సేవలకు సంబంధించి ఏ లోపం తలెత్తినా పై నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ప్రతి సెక్షన్కు నీటి సరఫరా నిలిపివేసే వాల్వ్ అమర్చుకోవాలని సూచించారు. ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమ్మర్ వస్తూ ఉన్నది కనుక ఎండాకాలం నీటి ఎద్దడి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం మొత్తం కూడా చాలా ఏరియాలలో లీకేజీలు అయిపోయి నీరంతా వృధాగా పోతూ ఉన్నది. మనందరం కూడా బాధ్యతగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ప్రతి ఒక్కరు కూడా నాకెందుకులే మా ఇంటి దగ్గర అయితే నీళ్లు వస్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ప్రతి పౌరుడు కానీ ప్రతి స్త్రీ కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉన్నది కనుక దానిలో భాగంగా ఈరోజు గత 3 నెలల నుండి 4 డివిజన్లకు సంబంధించి వాటర్ ప్రాబ్లం ఉంటే ఈరోజు ఉదయమే పర్యవేక్షణకి వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా అక్కడ అధికారులందరినీ కూడా ఈరోజు పీజీ కాలేజ్ దగ్గర ఉంచి అక్కడ దానికి సంబంధించిన రిపేర్లన్నీ చేయించడం జరుగుతూ ఉంది. అలాగే 60 డివిజన్లలో వివిధ ప్రాంతాలలో ఎక్కడ ఏ లీకేజీ ఉన్నా కూడా వెంటనే మున్సిపల్ అధికారులకు తెలియజేసినట్టయితే తప్పకుండా అవి మరమ్మతులు చేసి ఎండాకాలం ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రజలందరికీ మంచినీళ్ళు అందించేందుకు ప్రయత్నం చేస్తాం కనుక ప్రతి వాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజాపాలన అందించేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో 60 మంది కార్పొరేటర్లతో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కనుక ఈరోజు బాధ్యతగా ప్రజలందరూ కూడా బాధ్యతగా మెలగవలసిన అవసరం ఉన్నది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులకు విన్నవించవలసిన అవసరం ఉన్నది. అలాగే ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు చాలా జాగాలలో వాటర్ లీకేజ్ అయ్యే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కనుక ఎవరైతే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అయితే ఉన్నదో దాన్ని వెంటనే ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా మా వాట్సాప్ నంబర్ రాసుకోండి. ప్రత్యక్షంగా వెంటనే ఆ వీడియో కానీ ఫోటో కానీ తీసి దానికి మాకు వాట్సాప్కు పంపాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాట్సాప్ నంబర్ కూడా 9392483959. మరొకసారి చెప్తా ఉన్నాం 9392483959 నంబర్కు మీరు వాట్సాప్ చేసినట్టయితే వెంటనే అధికారులను అక్కడికి పంపించి అది ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని రెక్టిఫై చేసి క్లియర్ చేసేసి ప్రజలకు మంచినీళ్ళు అందించే విధంగా ముందుకెళ్తాం కనుక ప్రజలందరూ కూడా సహకరించాలి. వెంటనే ఎక్కడ కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతి గల్లీలలో కూడా వాటర్ పైప్ లైన్లు ఉన్నాయి. ఆ గల్లీలకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే వచ్చే పరిస్థితి ఉండేది కనుక దాన్ని తొందరగా వాట్సాప్ తోటి వీడియోలు తీసి ఫోటోలు తీసి మాకు షేర్ చేసినట్టయితే తప్పకుండా ఆ ప్రాబ్లం క్లియర్ అటెండ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.